వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 22 నుంచి సీఎం చంద్రబాబు గల్ఫ్ టూర్. పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యే ఛాన్స్. ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని దీపావళి శుభాకాంక్షలు. జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. హీట్ పెంచుతున్న జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం. దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు. హాంకాంగ్ విమానాశ్రయంలో దుర్ఘటన. సముద్రంలోకి దూసుకెళ్లిన కార్గో విమానం. రెండో వన్డేలో గెలిపే లక్ష్యంగా టీమిండియా ప్లాన్. తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బాణసంచా కొనుగోళ్లతో బిజీగా ఉన్నారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్ స్టాల్స్ వద్ద సందడి నెలకొంది. అయితే ధరలు ఎక్కువగా ఉండడంపై కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 3 రోజులుగా వర్షాలు పడడంతో వ్యాపారం లేదని వ్యాపారులు వాపోతున్నారు. బాణసంచా కొనుగోలు తీరుపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్ తేజ్ అందిస్తారు. నాగ్, చెప్పండి. థ్యాంక్ యూ గగన్. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దీపావళి శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి కూడా ఇటు కొనుగోలుదారులతో కూడా వీఆర్సీ మైదానం ఏర్పాటు చేసినటువంటి బాణసంచాల వద్ద కూడా సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 3 రోజులుగా కూడా ఈశాన్య ఋతుపవన ప్రభావంతో జిల్లాపై వర్ష ప్రభావం పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నేనైతే వీఆర్సీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బాణసంచాల వద్ద దుకాణాల వద్ద ఉన్నాను. ఇక్కడ అధికారంతరం కూడా సుమారు 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసింది. గత నిన్నటి నుంచి కూడా ఏదైతే కొనుగోలుదారులతో కూడా సందడిగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజులుగా ఎడతెరిపోయిన వర్షాల నేపథ్యంలో ఒకవైపు కొనుగోలుదారులు, మరోవైపు వ్యాపారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు మనం విజువల్స్ లో చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం కూడా నెల్లూరుపై వర్ష ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి వరకు ఉన్నటువంటి వ్యాపారులు జోష్ కానీ కొనుగోలుదారులు కానీ జోష్ అయితే మాత్రం కనిపించట్లేదు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ఇటు నగర ప్రజలు కూడా ఇక్కడ వీఆర్సీ మైదానం చేరుకుంటున్నారు. అంతేకాకుండా నెల్లూరు నగరంలో వీఆర్సీ మైదానం, ఎంఆర్సీ గ్రౌండ్, అదేవిధంగా వైఎంసీ గ్రౌండ్ లో కూడా అధికారంలో స్టాల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ ఏడాది యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, కొనుగోలుదారులు ఏమంటున్నారు, మరోవైపు తుఫాన్ ప్రభావంపై కొనుగోలుదారులు కావచ్చు, వ్యాపారులు ఏమంటున్నారు కూడా వారి మాటలు మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఏంటి అసలు ఏడాది ఎలా ఉందంటారు? ఒకవైపు ఏమో 20% ధరలు పెరిగినాయని చెప్తున్నారు, మరోవైపు తుఫాన్ ప్రభావం, ఏం చెప్తారు మీరు? వాతావరణం సహకరించగా వ్యాపారం వచ్చినట్టుండే జిఎస్టీ అన్ని పెరుగుతున్నాయి. వాతావరణం అనుకోలేదు. మామూలుగా 4 రోజులు ఇస్తారు షాపు, 2 డేస్ ఇచ్చారు షాపు. 2 డేస్ ఏం వ్యాపారం చేయాలి? ఏం వ్యాపారం చేయాలి? యావో కట్టాలి, ఏం చేస్తున్నావు కట్టాలి, జిఎస్టీ కట్టాలా, సర్వీస్ చేస్తున్నావు కట్టాలి, ఏం అర్థం కాదు. కొనుగోలుదారులు ఏమన్నారు? ఎందుకంటే ఒక పక్క ధరలు పెరిగాయని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు, ఒక పక్క మీరు ఇంత ధరలు వెచ్చించి మీరు శివకాశి నుంచి స్టార్ట్ చేసుకున్నారు, ఏం చెప్తారు? ధరలు ఏం పెరగదండి. ఒకదాని 5 రూపాయలు అంతే కానీ అర్థం పెరగా ఈ సంవత్సరానికి అని వ్యాపారం వాతావరణం. సో ఇది ఏదైతే పబ్లిక్ వీళ్ళు వ్యాపారస్తులు ఒకటే చెప్తున్నారు, తాము శివకాశి నుంచి అదనంగా కొన్ని స్థానికంగా తయారీ కేంద్రాల నుంచి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ ఏడాది 20% ధరలు పెరిగాయని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏ శాతం ఎలాంటిది కూడా ధరలు పెరగని చెప్పేసి వ్యాపారం చెప్తుందన్నమాట. మరోవైపు రేట్ నుంచి కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కూడా వాయుగుండం మారి మళ్ళా తుఫాను హెచ్చరించేటువంటి వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. నిన్నటి రోజున కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరులో ఇటు జిల్లాపై కూడా తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ఇటు మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా తీర ప్రాంతాలకు వెళ్ళవద్దు సూచించిన పరిస్థితుంది. మరోవైపు దీపావళి పండుగ కూడా సంవత్సరం కూడా తక్కువ జరుపుకోవాలని చెప్పేసి పబ్లిక్ తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం విషయాలు చూడవచ్చు. వీఆర్సీ మైదానంలో కూడా పబ్లిక్ ఎక్కువగా తరలి వస్తున్నారు. వైపు ఇటు బాణసంచా కొనుగోలు చేసేందుకు చిన్నారులు ఏదైతే వయసుకి తేడా లేకుండా కులమాతలు ఖచ్చితంగా కూడా ఇంటిని అందరూ కూడా కలిసి చేసుకుంటే దీపావళి పండుగలో
కొనుగోలు చేసేందుకు కూడా పబ్లిక్ తరలి వస్తుంది కనిపిస్తా ఉంది. మరోవైపు వర్ష ప్రభావం నేపథ్యంలో వైపు వ్యాపారస్తులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారాలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోవైపు కొనుగోలు చేసేందుకు పబ్లిక్ తరలి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వర్షం కనుక పడితే ఇక దీపావళి ఏ విధంగా జరుపుకోవాలనేది వైపు పబ్లిక్ లోను మరోవైపు వ్యాపారస్తులను ఆవేదన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఓవరాల్ కూడా జిల్లాపై తుఫాను ప్రభావం పడ్డకి నేటి నుంచి కూడా మళ్ళా వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పబ్లిక్ కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వైపు ధరల ఆకాశాన్ని అంటున్నాయి. మరోవైపు వర్ష ప్రభావంతో దీపావళి పండుగ ఎలా జరుపుకునేది కూడా పబ్లిక్ లో కనిపిస్తున్నటువంటి ఆవేదన గగనం. నాగ్తేజ్, అలాగే మనం చూసినట్లయితే ఒక పక్కన వ్యాపారులు ఖచ్చితంగా స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు దివాళీకి, కానీ కొన్ని రోజులుగా వర్షం ప్రభావంతో వ్యాపారులు చాలా కంగారుగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వర్షం తగ్గుముఖం కనిపించినట్లుగా అనిపిస్తుంది. దీనిపైన వ్యాపారులు ఏమంటున్నారు? గత 3 రోజులుగా పూర్తి వర్ష ప్రభావం నేపథ్యంలో కూడా విఆర్సీ గ్రౌండ్, వైఎన్సీ గ్రౌండ్ విధంగా ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ లో కూడా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే అధికారంతరం కూడా పూర్తి స్థాయిలో షెడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ షెడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకించి రేకుల షెడ్లు కూడా వర్ష ప్రభావం ఉండకుండా కూడా వ్యాపారులతో సజావుగా వ్యాపారం కొనసాగించేది కూడా జిల్లాధికారంతంగా అన్ని ఏర్పాటు చేయబడిన పరిస్థితి. అయితే గత 3 రోజులు కూర్చున్న వర్ష ప్రభావం నేపథ్యంలో వ్యాపారస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే నిన్నటి రోజున ఆ వాతావరణ శాఖ మరొక అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉండే పరిస్థితి నేపథ్యంలో తమకు ఈ రోజు కాస్త ఉపశమనం కలిగించని అనుకున్నారు. కానీ కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు వర్ష ప్రభావంతో కూడా వ్యాపారాలు ఎలా చేసుకోవాలని వ్యాపారం నుంచి వస్తున్నటువంటి స్లోగన్. మరోవైపు ధరలు పెరిగిన నేపథ్యంలో పబ్లిక్ కూడా ఎవరు కొనేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు స్థానికంగా తయారీ కేంద్రాలు కావచ్చు, హోల్సేల్ రేట్ల వద్దకే పబ్లిక్ ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఏదైతే బాణసంచా సంబంధించిన క్రయాక్రయాలు చేస్తున్న పరిస్థితి. అయితే వర్ష ప్రభావం ఉంటే తాము లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్ వద్ద పూర్తి స్థాయిలో వ్యాపారం లేకపోతే తమ పరిస్థితి ఏంటనేటువంటి వ్యాపారస్తుల యొక్క ఆవేదన కనిపిస్తుంది జగన్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగ్తేజ్. ఐఎన్ఎస్ విక్రాంత్లో నరేంద్ర మోడీ దీపావళి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. आपकी सांस को अनुभव कर रहा था, आपकी धड़कन को महसूस कर रहा था, आपकी आंखों की वो चमक को देख पा रहा था। तब मैं रात जब सोया, कल थोड़ा जल्दी सोया, जो कभी सोता नहीं हूं। शायद जल्दी सोने का कारण भी ये होगा कि आपको जब कल दिन भर देखा तो भीतर जो संतोष का भाव था, वो नींद मेरी नहीं, संतोष की नींद थी। साथियों, समुद्र की गहरी रात और सुबह का सूर्योदय मेरी दिवाली कई मायनों में खास बन गई है। और इसलिए आपके बीच फिर एक बार दिवाली की बहुत बहुत शुभकामनाएं। आपको भी शुभकामनाएं और आईएनएस विक्रांत की इस वीर भूमि से कोटि कोटि देशवासियों को भी दीपावली की बहुत बहुत शुभकामनाएं। और खास आपके परिवारजनों को दीपावली की बहुत शुभकामनाएं। साथियों, दीपावली के पर्व में हर किसी को अपने परिवार के बीच दिवाली मनाने का मन करता है। मुझे भी मेरे परिवारजनों के बीच दिवाली मनाने की आदत हो गई है। और इसलिए आप जो मेरे परिवारजन है ना, उनके बीच में दिवाली मनाने चला जाता हूं। आज आपके बीच आया। और मैं भी ये दिवाली मेरे परिवारजनों के साथ मना रहा हूं। और इसलिए ये दिवाली मेरे लिए खास है। साथियों, जब मुझे याद है, जब आईएनएस विक्रांत को देश को सौंपा जा रहा था, तो मैंने कहा था
विक्रांत विशाल है, विराट है, विहंगम है। विक्रांत विशिष्ट है, विक्रांत विशेष भी है। विक्रांत केवल एक युद्धपोत नहीं है, ये 21वीं सदी के भारत के परिश्रम, प्रतिभा, प्रभाव और प्रतिबद्धता का प्रमाण है। आप सबको याद होगा, जिस दिन देश को स्वदेशी आईएनएस विक्रांत मिला था, उसी दिन भारतीय नौसेना ने गुलामी के एक बड़े प्रतीक चिन्ह का त्याग कर दिया था। हमारी नेवी ने छत्रपति शिवाजी महाराज की प्रेरणा से नया ध्वज अपनाया था। छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। साथियों, हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है। महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है। अभी कुछ ही महीने पहले हमने देखा है, विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी। जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है आईएनएस विक्रांत। वो है साथियों, मैं इस अवसर पर हमारी सेनाओं को खास तौर पर सैल्यूट करना चाहता हूं। भारतीय नौसेना द्वारा पैदा किए, जो भय पैदा किया गया है, भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने, भारतीय सेना की जांबाजी ने, तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था। और इसलिए साथियों, आज मैं फिर एक बार आईएनएस विक्रांत की इस पवित्र साधना स्थली से, पराक्रमी स्थली से तीनों सेना के जांबाज जवानों को फिर एक बार सैल्यूट करता हूं। साथियों, जब दुश्मन सामने हो, जब युद्ध की आशंका हो, तब जिसके पास अपने दम पर लड़ाई लड़ने की ताकत हो, उसका पलड़ा हमेशा भारी रहता है। सेनाओं के सशक्त होने के लिए उनका आत्मनिर्भर होना बहुत आवश्यक है। ये वीर जवान
इसी मिट्टी में पैदा हुए हैं, इसी मिट्टी में पले हैं। इस मां की गोद से उन्होंने जन्म लिया है, वो मां भी इसी मिट्टी में पली बड़ी है। और इसलिए इस मिट्टी के लिए मरने के लिए, इस मिट्टी के मान सम्मान के लिए अपने आप को खपा देने की वो प्रेरणा रखता है। दुनिया से 6.5 फीट के हट्टे कट्टे जवानों को लाके मैं खड़ा कर दूंगा और कहूंगा आपको पैसे बहुत दूंगा, लड़ लो। क्या वो आपकी तरह मरने के लिए तैयार होंगे? क्या आपकी तरह वो जान लगा देंगे? जो ताकत आपका भारतीय होने में है, जो ताकत आपका जीवन भारत की मिट्टी से जिस प्रकार से जुड़ा हुआ है, वैसे ही हमारा हर औजार, हमारा हर शस्त्र, हमारा हर पुर्जा जैसे जैसे भारतीय होता जाएगा, हमारी ताकत को 4 चांद लग जाएंगे। हमें गर्व है कि पिछले 1 दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है। हमारी सेनाओं ने हजारों ऐसे सामानों की लिस्ट बनाई और तय किया कि अब ये सामान बाहर से नहीं मंगवाया जाएगा। नतीजा ये हुआ कि सेना के लिए जरूरी ज्यादातर साजो सामान अब देश में ही तैयार होने लगा है। पिछले 11 वर्षों में हमारा डिफेंस प्रोडक्शन 3 गुना से ज्यादा हो गया है। पिछले साल तक ये रिकॉर्ड 1.5 लाख करोड़ रुपए से अधिक पहुंच गया है। मैं एक और उदाहरण देश को बताना चाहता हूं। 2014 से अब तक भारतीय शिपयार्ड से नौसेना को 40 से ज्यादा स्वदेशी युद्धपोत और पनडुब्बियां मिले हैं। और देशवासी, आप जहां भी मुझे सुन रहे हो, एक आंकड़ा याद रखना। और मैं पक्का मानता हूं आज आपके सुनने के बाद आपकी दिवाली के दिए और ज्यादा तेज प्रकाशित हो जाएंगे। जो मैं कहना चाहता हूं वो क्या है? आज हमारी क्षमता क्या है? अब तो औसतन हर 40 दिन में एक नया स्वदेशी युद्धपोत या पनडुब्बी नेवी में शामिल की जा रही है। हर 40 दिन में एक। साथियों, हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है। ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या। अब दुनिया के कई देश इन मिसाइलों को खरीदना चाहते हैं। मुझे विश्व के जो भी लोग मिलते हैं उनकी इच्छा एक होती है कि हमें भी मिल जाए। भारत तीनों ही सेनाओं के लिए हथियार और उपकरण एक्सपोर्ट करने की क्षमता बिल्ड कर रहा है। हमारा लक्ष्य है कि भारत पूरी दुनिया के
टॉप डिफेंस एक्सपोर्टर देशों में शामिल हो। पिछले एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट 30 गुना से अधिक बढ़ गया है और सफलता के पीछे हमारी बहुत बड़ी भूमिका डिफेंस स्टार्टअप की है, स्वदेशी डिफेंस इकाइयों की है। आज हमारा स्टार्टअप भी दम दिखा रहा है। साथियों, शक्ति और सामर्थ्य को लेकर भारत की परंपरा रही है ज्ञानाय दानाय च रक्षणाय, ज्ञानाय दानाय च रक्षणाय, अर्थात हमारा विज्ञान, हमारी समृद्धि और हमारी ताकत मानवता की सेवा और मानवता की सुरक्षा के लिए होती है। आज जब इंटरकनेक्टेड वर्ल्ड में देशों की अर्थव्यवस्था और प्रगति समुद्री रास्तों पर निर्भर है, तब भारत की नेवी ग्लोबल स्टेबिलिटी में अहम भूमिका निभा रही है। आज दुनिया की 66% ऑयल सप्लाई, दुनिया के 50% कंटेनर शिपमेंट हिंद महासागर से होकर गुजरते हैं। इन रूट्स की सुरक्षा में इंडियन नेवी भारतीय महासागर की गार्डियन की तरह तैनात है। साथियों, आप ये काम कर रहे हैं। इसके अलावा मिशन बेस्ड डिप्लॉयमेंट के जरिए, एंटी पायरेसी पेट्रोल के जरिए और मानवीय मदद वाले ऑपरेशंस के जरिए भारतीय नौसेना इस पूरे रीजन में ग्लोबल सिक्योरिटी पार्टनर की भूमिका निभाती है। साथियों, हमारे आइलैंड्स की सिक्योरिटी और इंटीग्रिटी में भी हमारी नेवी का बड़ा रोल है। कुछ समय पहले हमने फैसला लिया था कि 26 जनवरी को देश के हर आइलैंड पर तिरंगा फहराया जाना चाहिए। देश के उस संकल्प को हमारी नेवी हर 26 जनवरी को आन बान शान के साथ पूरा करती रहती है। मैं नेवी को बधाई देता हूं। आज भारत के हर द्वीप पर नौसेना तिरंगा फहरा रही है। साथियों, आज जब भारत तेजी से आगे बढ़ रहा है तो हम प्रयास कर रहे हैं कि भारत के साथ ग्लोबल साउथ के सभी देश भी तेजी से आगे बढ़े और इसके लिए हम महासागर मैरीटाइम विजन, उस पर हम तेज गति से काम कर रहे हैं। हम कई देशों के विकास में उनके पार्टनर बन रहे हैं और साथ ही अगर जरूरत पड़ती है तो हम धरती के किसी भी कोने में मानवीय मदद के लिए भी मौजूद रहते हैं। अफ्रीका से लेकर साउथ ईस्ट एशिया तक आपदा के समय, विपत्ति के समय दुनिया भारत को विश्व बंधु के रूप में देखती है। 2014 में हमारे पड़ोसी देश मालदीव में पानी का संकट आया। కార్యకర్తలు దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తయింది. వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు
2024 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటే అందులో అతి ముఖ్యమైన కారణం కొన్ని కోట్ల మందికి దేవాలయంగా ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఒకటి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ప్రతి ఇంటి వారు తమ స్వంత ఇల్లు ధ్వంసం చేసినట్టు భావించి ఓటుతో దాడి చేసిన వారికి రాజకీయ సమాధి కట్టారు. దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో అందరికీ తెలుసు అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. అందరికీ మొదటగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఏ విధంగా అయితే చెడు మీద విజయం సాధించిందని చెప్పుకుంటారో అదేవిధంగా సరిగ్గా ఈ రోజుకి 4 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసింది. ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తమ ఇంట్లో జరిగిన దాడిగా ఫీల్ అయ్యి ఓటుతో వారిని దానికి బుద్ధి చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వైసీపీ ఆకృత్యానికి నాటి పరిస్థితిని నేడు రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని మన మంత్రి కొల్లు రవీంద్ర వైకే న్యూస్తో పంచుకుంటారు. ముందుగా తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధర్మం కాపాడుతుంది, మంచిపై చెడు తెలిసింది, దానికి గుర్తుగా మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఇవాళ ఇదే రోజు ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యంలో, భారతీయ ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా చూడనటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఆ రోజున ఎందుకంటే తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం, తెలుగు వారి ఔన్నత్యం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు వారి కోసం చేసి ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని కార్యాలయం మీద దాడి చేసి మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాదు, తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీకు భూస్థాపితం చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి ఓటుతో. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా బాధపడ్డారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం అనేది ఎక్కడ కూడా సంభవించలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంఘటన. అదే కాదు, తర్వాత ప్రజావేదిక కూల్చారు, ప్రొక్లైన్లు పెట్టి మరి చాలా మంది ఇళ్ళు కూల్చారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని, రోడ్లని, అమరావతి రోడ్లని కూల్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేరు. డెఫినెట్గా ఇవాళ మంచి ప్రభుత్వం నడుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగు వారికి సేవ చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి తెలుగు వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సార్, ఈ దాడి జరిగిన తర్వాత అప్పటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ దాడి మీద అడిగితే మా కార్యకర్తలకి నన్నంటే బీపీ వస్తుంది కాబట్టి అలా చేశారని సమర్థించారు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఇంకో పార్టీ మీద దాడి చేసినప్పుడు అలాంటి సమర్థంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఏంటనేది మనం చూసాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా వ్యవహరించారు. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం. అదే కాకుండా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఖండించాల్సిన పోయి వాళ్ళని సమర్థించి, చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ కి మంత్రి పదవులు ఇచ్చి, అక్కడికి వచ్చినటువంటి నాయకులను ప్రోత్సహించి, అతను ఎలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలనేదానికి అది ఒక నిదర్శనం. ఆ రోజు కూడా మాట్లాడారు, బీపీలు రావా అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్లు అధికారం ఉన్నప్పుడు వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. ఆ తీర్పు 151 సీట్లను విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి పరిమితం చేసి
కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినట్టు ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు తలుచుకుంటే భూస్థాపితం చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో నిలబడిపోతుందని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. కక్షలు కార్పణ్యాలు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయమంటున్న మంత్రి కొల్లు రవీంద్ర గారితో కృష్ణారావు, కెమెరామెన్ సురేష్ తో కృష్ణారావు, వైకేటీ న్యూస్, మచిలీపట్నం. యాజ్ ఆఫ్ నౌ ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.